వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుణ్ణి పరామర్శించడానికి వెళ్లిన మంత్రిని రోగులు వారి సహాయకులు తీవ్రంగా నిలదీశారు. ఆస్పత్రిలోని దయనీయ పరిస్థితులపై మంత్రిని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో లేవని, ఒకే బెడ్పై నలుగురు పిల్లలను పడుకోబెడుతున్నారని మంత్రికి ఏకరువు పెట్టారు. నిలోఫర్లో దారుణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్య సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న చిన్నారి కుటుంబాలు మంత్రి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. చిన్నపిల్లలు సార్ ఫస్ట్ కావాలి సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కటి పెట్టిన ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు సార్, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ప్రాబ్లం ఒకటే రూమ్ లా 8 మంది పిల్లలు. ఏం సార్ అది? మాకు ఆ సొమ్మతలకి ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఇంకా రాదు. మేము ఆ ప్రాబ్లం ఫుల్ ఉంది. చిన్న బాబు 3 months బాబు అసలు ఎంత అయిపోయిందంటే 15 days అయిపోయింది. వెంటిలేటర్ ఒకటే పెట్టి నడుపుతున్నారు. ఏం సార్ అది? మేము మా సొమ్మత ఒకటి దగ్గర ఎక్కువ పోతుండే మాకు లేదు కదా. మేము డైలీ సార్ కొంచెం రిక్వెస్ట్ సార్, ఇది థ్యాంక్స్ ఫర్ యువర్ గివెన్ మై టైం. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఉన్నారు, అందరూ కూడా మీ ఆవేదన, కష్టం, మీ పిల్లల కష్టం చెప్తుంది.